చూసావరా మనూరు ఎంత మారిపోయిందో. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. మీరు అదేంటండి మా అయ్యగారు మీకు తెలీదా? ఈ ఊరికి దేవుళ్ళంటాడు, ఈ ఊరికి ప్రెసిడెంట్ వీరప్ప గారు. ఒరే భద్ర, నీకు నేను దేవుళ్ళ కనిపించిన ఈ ఊరికి ఆళ్లేరా దేవుళ్ళు. ఈ ఊర్లో పుట్టి పట్నం పోయి ఎంతో సంపాదించారు. శంకర్ ప్రసాద్ గారు, సూర్యంబాబు గారు. ఈ రోజు వాళ్ళు మళ్ళీ మన ఊరికి వచ్చారు. వాళ్ళకి మనమే దండం పెట్టాలరా. ఓ, మీరు ఈ ఊరి ప్రెసిడెంటా? చాలా ఇల్లు అయిపోయింది కదండి, అందుకే గుర్తుపట్టలేకపోయా. మీరేమీ అనుకోవద్దు. పర్వాలేదు సారు, మీరు మమ్మల్ని గుర్తుపట్టకపోయినా మా ఊరు నుంచి వెళ్ళిపోయి ఎంతో గొప్పోళ్ళు అయ్యారు కదా. మీ గురించి ఊళ్ళో అందరూ ఎప్పుడూ చెప్పుకుంటానే ఉంటారండి. టీవీల్లోనూ పేపర్లోనూ నేను అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. ఇప్పుడే మీరు ఊళ్ళోకి వచ్చారని తెలిసింది, అందుకే నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. ఈ నెల తర్వాత మీరు ఊరు వచ్చారేటండి? ఎన్నేళ్లు గడిచినా సొంత ఊరు సొంత ఊరే అవుతుంది కదండి. అందుకే ఈ ఊర్లో కొద్ది రోజులు ఉండాలని మేమే వచ్చాం. చాలా సంతోషం అమ్మా. మీలాంటి గొప్పోళ్ళు ఈ ఊరు వచ్చారంటే ఊరంతా పండగ చేసేసుకుంటారు. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చేసేస్తాను కదా. పర్వాలేదు, ఈ ఊర్లో మా ఇల్లుంది కదా, మేము అక్కడే ఉంటాం. మేమిప్పుడు ఊర్లో కేవలం సరదాగా ఉండడానికి రాలేదు, పుట్టిన నేలకి ఎంతో కొంత సేవ చేయాలనుకుంటున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి చాలా సంపాదించాం. ఊరి మీదున్న ప్రేమతో ఈ ఊరికి ఏదైనా హెల్ప్ చేద్దామని మేమందరం ఇక్కడికి వచ్చాం. ఏంటి సార్ ఏవేవో పెద్ద మాటలు చెబుతున్నారు? ఈ ఊరు కోసం ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా? అవునండి, ఊరికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏముంటాయి? అందరూ తిరగడానికి దారి, తాగడానికి నీరు, వ్యవసాయానికి కావాల్సిన ఆసరా, పిల్లలు చదువుకోవడానికి బడి, అందరూ వెళ్ళడానికి గుడి, ఇలాంటి చిన్న చిన్న అవసరాలే ఉంటాయి కదండి. మేము ఊరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకేం కావాలో మేము చేస్తాం. అమ్మలాంటి ఊరిని ఆనందంగా ఉంచడానికే మేము వచ్చాం. మీరు పల్లెటూరండి, ఎక్కడో సిటీలో ఉంటారు కాబట్టి దూరంగా కనిపించే పల్లెటూర్లు పచ్చగా ఉంటాయని, దగ్గరికి వెళ్తే బాగుంటాయని అనుకుంటారు మీరు. కానీ అక్కడ ఉండలేరండి. ఈ మడుసులకి ఎంత చేసినా బూడిదలు పోసిన పన్నీరే అవుద్దండి. ఈ ఊర్లో వాళ్ళ బతుకులు ఎప్పుడు అలాగే ఉంటాయండి, అలాగే ఉండాలి కూడా. అప్పుడే వాళ్ళు మనకు గౌరవిస్తారు. వీళ్ళకి కావాల్సిందని మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు మనల్ని ఎందుకు లెక్క చేస్తారండి? గుళ్ళో ఉన్న దేవుడైనా కోరికలు 10 కోరుకుంటే ఒక్కటే తీరుతాడండి, 9 అట్టాగే ఎట్టేస్తాడు. ఎందుకు? నేనున్నానని ఎప్పుడో ఒకప్పుడు చెప్పుకోవాలి కదా. ఆయన దగ్గరికి అందరూ ఎప్పుడు వెళ్ళాలని. మరి మనం మనుషులం కదండి, సేవ చేసేది అట్టగో. మీరు ఈ ఊరి ప్రెసిడెంట్, మేము ఈ మాటలు చెప్పగానే మీరు ఊరి కోసం వచ్చారా, ఈ ఊరిని బాగు చేస్తామంటారా అని మమ్మల్ని మెచ్చుకుంటాం అనుకున్నాం. కానీ మీ మాటలు వింటుంటే ఈ ఊరు బాగుపడటం మీకు ఇష్టం లేనట్టుంది. మీ ఇష్టంతో మాకు పని లేదు. ఇది మా ఊరు, దీనికి మేమేం చేయాలనుకుంటున్నామో అది చేసి వెళ్తాం. దాన్ని ఎవరూ ఆపలేరు. బాబు గారు, నాకు తోసింది నేను చెప్పానండి. మీకు ఎట్ట కనిపిస్తే అట్టగా చేసేయండి, కాదనేది ఏముంది. ముందు మీరైతే ఇంటికి వెళ్ళడం. అదేటయ్య గారు, వాళ్ళు మిమ్మల్ని అంతలా ఎదిరిస్తే మీరేమో అంత వినయంగా సమాధానం చెప్పారు. ఒరేయ్, చిన్నోళ్ళని భయపెట్టాలి, పెద్దోళ్ళ దగ్గర తలంచుకొని ఉండాలి. అంత మాత్రాన మనం తగ్గినట్టు కాదురా. తల దించుకొని ఉండి
వాళ్ళ కాళ్ళ కిందుండ భూమి కంపించేలాగా చెయ్యొచ్చు. అదే రాజు ఈరప్ప స్పెషాలిటీ. ముందు ముందు జరగబోయేదే నువ్వే చూస్తావు కదా. పద. వర్షాన్ని ఇంట్లో నుంచి పంపించాలి అంటే ఏదో ఒక పెద్ద ప్లానే వెయ్యాలి. కానీ నా చేతికి మట్టంటకుండా సిద్ధు స్వప్నలతోనే వర్షాన్ని ఇంట్లో నుంచి గెంటించాలి. ఏం చేస్తే వాళ్ళ పనిచేస్తారు? మరీ ముఖ్యంగా తండ్రి మాట చెవతాటని సిద్ధుయే వర్షాన్ని బయటకు పంపించాలి అంటే సిద్ధుకి కోపం రావాలి. ఎలా వస్తుంది? ఎస్, కరెక్ట్. హాయ్ బన్నీ, ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నావా? బన్నీ, నువ్వు నాకొక హెల్ప్ చేస్తావా? ఏంటికి రాని చెప్పు. వెళ్ళి వర్షాన్ని నువ్వొక 10 lakhs అడుగు. నేనెందుకు? నువ్వే అడుగు. నేను అడిగితే ఇవ్వదు. దానికి నేనంటే పడదు. కానీ నాకు చాలా అవసరం ఉంది. అందుకని నువ్వు వెళ్ళి అడిగావు అంటే ఇస్తుంది. ఓకే. బన్నీ, ఆ డబ్బు నీకెందుకు అని వర్ష నిన్ను అడుగుతుంది. అది నీకు అనవసరం, ఇది నా తాత సొమ్ము, నువ్వు నాకివ్వాల్సిందే అని నువ్వు గట్టిగా అడిగావే అనుకో, తను నీకిస్తుంది. ఓకే. పాపం, ఏమీ తెలియకుండా నువ్వు వెళ్ళి డబ్బులు అడుగుతావు. అది ఖచ్చితంగా ఎందుకు అని అడుగుతుంది. నీకు మాత్రం డబ్బివ్వదు. దీన్నే అలుసుగా తీసుకుని ఆ వర్ష విషయం నేను తేలుస్తాను. హాయ్ సిస్టర్. హాయ్, కూర్చో. ఇట్స్ ఓకే సిస్టర్. నాకు 10 lakhs ఇస్తావా? అంత డబ్బెందుకు? అదేంటి సిస్టర్ అలా అడుగుతావు? ఇది మా గ్రాండ్ పా డబ్బే కదా, ఇస్తే తప్పే ఉంది. ఇవ్వు. తప్పకుండా ఇస్తాను. ఇది మన తాతయ్య డబ్బే. కానీ అంత డబ్బు ఖర్చు పెట్టే ముందు ఎందుకంత అయ్యాయో లెక్క చెప్పాలి కదా. మనల్ని నమ్మి అప్పగించినప్పుడు ఖర్చు పెట్టేసి తాతయ్యకి మాట తీసుకురాకూడదు కదా, అందుకే అడుగుతున్నాను. నువ్వెంత గొప్పదాను సిస్టర్. మరి నీ గురించి గ్రానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వవు అని నాకెందుకు చెప్పింది? గ్రానీ అడగమందా? ఏం చెప్పింది? నేను డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వవు అని చెప్పింది. ఎందుకని అడిగితే నా ఇష్టమని చెప్పమంది. అదే చెప్పాను. బట్ నువ్వు చెప్పిన రీజన్ నాకు బాగా నచ్చింది. ఇదే రీజన్ గ్రానీకి చెప్తే సరిపోతుంది కదా. అదే అడుగుదాం, పద.